ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వామీజీ ఒక్కరే మనకు దారి చూపగలరనిపిస్తోంది. అవును లక్ష్మి, ఇదివరకు కూడా ఆయన వల్ల మనకంతా మేలే జరిగింది. అవునన్నా, అయితే మనం త్వరగా వెళ్దాం పదండి. అక్క ఏమంటా? సరే నాన్న, ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడంటే నేను ఎక్కడికైనా వస్తాను. సరే పదండి పదండి నాన్న. జాతకం చూపించాక పెళ్ళే వద్దంటున్నారు. స్వామీజీ, అమ్మాయికి కుజదోషం ఉందని మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆ దోషం వల్ల పుట్టింట్లో చిన్న చిన్న ఇబ్బందులే కానీ అమ్మాయి మెట్టింట్లో పెను ప్రమాదమే రాబోతుంది. అయ్యో, మరి ఇప్పుడెలా స్వామీజీ గారు? ఈ కుజదోషం అనేది 6 రకాలుగా ఉంటుంది. ఈ దోషం పురుషుడుకుంటే భార్యకు కీడు, భార్యకుంటే భర్తకి కీడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వామీజీ, తులసి చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడింది. చివరికి అమాయకుడైన భర్త చెయ్యని తప్పుకి ఇప్పుడతడు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకేదైనా జరిగితే తట్టుకునే శక్తి మాకు లేదు స్వామీజీ. దీనికి మీరే ఒక పరిష్కారం చూపాలి. సరే, ప్రయత్నిస్తానమ్మా. దేవుడా, నాకే శిక్ష వేసినా సంతోషంగా భరిస్తాను, కానీ నా భర్తని క్షేమంగా ఇంటికి చేర్చు. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉన్నట్టే ప్రతి దోషానికి ఒక పరిహారం కూడా ఉంటుంది. అదేంటో మనం తెలుసుకొని ఆచరించటమే అతి ముఖ్యం. దోష పరిహారం జరిగి ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి మంచి జరగాలంటే నువ్వు 3 రోజుల పాటు ఒక పూజ చెయ్యాలి. చేస్తుంది స్వామీజీ. పుట్టింటి పుణ్యరేఖ, మెట్టింటి తులసికోట అనే ఈ పూజ చాలా నిష్టగా జరిపించాలి. తొలి రోజు ఉదయమే అఖండ దీపాన్ని వెలిగించి 3వ రోజు పూజ పూర్తయ్యేదాకా అది కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పూజలో నైవేద్యంగా పెట్టిన పళ్ళని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. అది కూడా ఒక్కపూటే. కటిక నేల మీదే పడుకోవాలి. మూడు రోజుల పూజ పూర్తయ్యాక ఇంటికి గోమాత వచ్చి
ఆ ఫలాలను ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే మీ పూజ పూర్తయినట్టు. కానీ అవన్నీ సాధ్యమేనా పంతులు గారు? గట్టి సంకల్పంతో, నిర్మలమైన మనసుతో ఆ దైవాన్ని స్మరిస్తూ మొదలు పెడితే ఏ పనైనా సాధ్యమే. సరే స్వామీజీ, నేను రేపే ఆ పూజ మొదలు పెడతాను. ఇంకొక ముఖ్యమైన విషయం, దోషము నీదే, ఫలితమూ నీదే. అయినా సరే ఈ పూజలో నీతో పాటు నీ క్షేమం కోరే ముత్తైదువుల బలం కూడా తోడవ్వాలి. వాళ్ళు నీతో పాటు నిష్ఠగా 3 రోజులు పూజలో పాల్గొనాలి. అప్పుడే నీ పూజ పరిపూర్ణమవుతుందమ్మా. అలాగే స్వామీజీ, అంతా మీరు చెప్పినట్టే చేస్తాను. శుభం. నువ్వు టైంకి వచ్చి కాపాడలేదంటే నేను ఏమైపోయేవాణ్ణో సౌపర్ణిక. రాగనిష్క, నిన్న జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది సౌపర్ణిక. బాధపడి ఊరుకుంటే ఎలా కనిష్క? తులసి దాని మొగుడిని కాపాడుకోవడం కోసం అన్యాయంగా నా భర్తని బలి చేయాలని చూసింది. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాని అంతు చూస్తానంటే నీతో చేతులు కలపడానికి నేను రెడీ సౌపర్ణిక. దాని అంతు ఎలాగూ చూస్తాం, కానీ అంతకంటే ముందు అది ఎవరిని కాపాడ్డానికైతే నన్ను అవమానించి అనుమానించి జైలుకు పంపించాలని చూసిందో వాణ్ణే జైలు నుంచి డైరెక్ట్గా ఉరికంబం ఎక్కేదాకా వదలు. పాపం, ఇందులో సిద్ధు తప్పేముందండి? చెయ్యని తప్పుకి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాడు. లేదు, వాడికి ఊరు శిక్ష పడితేనే తులసి విషయంలో నా పగ చల్లారుతుంది. అయ్యో, అది కాదు సౌపర్ణిక. అది సిద్ధు నాకెంత ఇంపార్టెంటో నీకు కూడా తెలుసు కదా.